ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా మరి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, మరి ఆ సందేశంలో మనకు ఎలాంటి విషయాన్ని చెప్పబోతున్నారు అనేది మనం ఒక్కసారి చూద్దామండి. మరి బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. గుండె గుప్పెట్లో పెట్టుకుని నువ్వు విను. నీ గుండె నిబ్బరం చేసుకుని విన్నావంటే మరి నీకు ఎటువంటి సందర్భం వస్తుందో, అలాగే నీ జీవితంలో ఎలాంటి విధి జరుగుతుందన్నది ఒకసారి నువ్వు తెలుసుకో తల్లి. మరి నువ్వు నీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే మరి ఈ యొక్క వీడియోని ఒంటరిగా మాత్రమే వినడానికి చూడడానికి ప్రయత్నించు. కానీ జాగ్రత్త తల్లి, భయపడకు, బెదిరిపోకు, కంగారు పడిపోకు, ఎక్కువగా బాధపడిపోకు. ఏది జరిగినా కూడా నీకు సహాయం చేయడానికి, నీకు చేయూతనివ్వడానికి నీ సాయి ఉన్నాడు. మరి కాకపోతే ఎటు వచ్చి కూడా నువ్వు ఈ క్షణం ఇప్పుడు ఈ నిమిషం నిర్లక్ష్యం చెయ్యకుండా తప్పకుండా విని తీరాలి తల్లి. మరి ఒక బంధం నీ నుంచి త్వరలో విడబోతుంది. మరి ఆ బంధం ఏమిటి? ఆ బంధం ఎందుకు నీకు దూరం అవ్వబోతుంది? మరి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే మరి నీ వల్ల ఏదైనా తప్పు జరిగిందా, లేదంటే ఎవరన్నా సరే మీ బంధాన్ని విడదీయడానికి చూస్తున్నారా, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతున్నారా, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏమిటి అనేది కూడా నీకు తెలియాలి బిడ్డ. మరి అప్పుడే కదా నువ్వు ఖచ్చితంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. మరి ఈ ఒక్క 5 నిమిషాలు నీ సమయంని నాకు వెచ్చించు తల్లి. అలాగే నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే వాటన్నింటిని కూడా పక్కన పెట్టేసి నేను చెప్పే సందేశాన్ని నువ్వు విన్నావు అంటే మరి నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను తల్లి. నువ్వు భయపడిపోకు, జాగ్రత్తగా విను, నువ్వు వదులుకోకు తల్లి ఈ యొక్క అవకాశాన్ని. ఆ తర్వాత నువ్వు నిజంగా బాధపడతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి దీంట్లో ఎలాంటి అర్థం దాగి ఉంది, మరి అలాగే బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చివరి దాకా చూస్తేనే కదా మరి అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆ కిందన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, ఇది నీకు అదృష్టమైనటువంటి కాలం తల్లి. మరి నువ్వు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క సందేశాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావంటే అది నువ్వు చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఆ గుట్టు అంతా కూడా దాచి ఉంచారు తల్లి. ఇవన్నీ కూడా మరి నువ్వు వినాలి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క వీడియోని నువ్వు స్కిప్ చేయవద్దు తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, దాని యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా అండి. అలాగే మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు అనుభవిస్తున్నా సరే బాబాగారు నీకు ఎప్పుడు నేనున్నాను అని మనకి ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. మరి అది వ్యక్తి పరిస్థితిలోని కూడా మనం దానిని ఒక హెచ్చరిక, ఏదైతే హెచ్చరిక అవనివ్వండి, లేదు అంటే మనకి ఒక సహాయం అవనివ్వండి, ఒక సలహా అవనివ్వండి, ఏదైనా సరే దానిని మనం తూచ తప్పకుండా పాటిస్తే మరి మన బాధల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ఈ ఉపశమనం ఒకటే కాదు, మనం ఏదైనా సరే ముందు పని చేయాలనుకుంటే అది ఎంతటి పని జరుగుతుందా లేదా మరి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. మరి బిడ్డ, ఈ సందేశం నువ్వు పూర్తిగా వింతల్లి. మరి ఏ కారణము కూడా లేకుండా నీకు ఈ వీడియో కంట పడదు కదా తల్లి. ఏ కారణం లేకుండా నీ ముందుకు ఈ వీడియో రాదు కదా. మరి నువ్వు ఇంతసేపు ఆగి నిలబడి చూడడం లేదు, ఒక యాదృచ్ఛికంగా జరిగినట్టే కదా. మరి ఇది సాయి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. మరి నువ్వు చూస్తున్నావు అంటే మరి నీకు అదృష్టమనే చెప్పాలి. నువ్వు ఏంటో తెలుసుకోవాలని నీకు సాయి సూచిక రూపంలో దీన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి ఏం జరగబోతుంది, సమయానికి ఖచ్చితంగా ఎలా విధంగా జరుగుతుంది, అది విధిరాత ప్రకారం అది ఎలా విధంగా సాగబోతుంది, మరి సాయి మనకి ఆ యొక్క విధిరాతని ఏ విధంగా మార్చబోతున్నాడు, ఎందుకు ఎలా జరుగుతుందో, ఒకవేళ గతంలో ఏదైనా సరే పొరపాట్లు ఏమైనా చేస్తున్నామా,
దానివల్ల ఇప్పుడు ఏదన్నా సరే అనుభవిస్తున్నామా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు అనేది మనం జరగకుండా మనం ముందుకు వెళ్ళాలి. అలాగే జరగాల్సిన సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతూ ఉంటుంది. మరి ఆ విధంగా ప్రపంచంలో ప్రతి సంఘటన కూడా మనకి ఆ సమయంలో మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అవే మనకి గమ్యాన్ని అయితే నిర్ణయిస్తూ ఉంటాయి. అది ఆధ్యాత్మిక సంయోగం అని అవ్వచ్చు, లేదంటే ఒక సామాజిక సంయోగం అని అవ్వచ్చు. ఏదైనా సరే మరి ఒక మహాత్ర శక్తి ఆధారంగానే జరుగుతుందని చెప్పేసి మనం ఎప్పుడు కూడా గమనించాలి. మరి ఈరోజు ఆ యొక్క రహస్యం ఏమిటి, ఇవన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను తల్లి. మరి ఈరోజు నువ్వు ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక మార్పుని గురించి ఈరోజు మరి నేను నీకు చెప్పబోతున్నాను తల్లి. మరి అది కూడా నువ్వు పూర్తిగా విని తీరాలి తల్లి. ఈరోజు దూరం అయ్యే ఆ యొక్క బంధం ఏమిటి, ఆ బంధం శాశ్వతంగా దూరం అవుతుందా, అలాగే ఆ బంధం శాశ్వతంగా దూరమయ్యే బంధం దేనివల్ల జరగబోతుంది అది, అలాగే ఆ యొక్క వ్యక్తులు ఎవరు, ఆ విషయాలు కూడా నేను పూర్తిగా చెప్తాను బిడ్డ. దయచేసి నా మీద నమ్మకం ఉంచి, మరి నీ సాయి మాట మీద గౌరవం ఉంచి నువ్వు ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను తల్లి. ఇక నీ ఆలోచనల గురించి చెప్పాలి, నీ నడవడిక గురించి చెప్పాలి. అది ఏంటి అంటే ఒక జ్ఞానమైనటువంటి వ్యక్తి, ఒక తత్వం గల ఆలోచనలు గల వ్యక్తివి నువ్వు. అంతేనా అంటే అంతేకాదు, ఇంకా చాలా ఉన్నది. అంతర్గత భావ ప్రపంచం యొక్క ప్రతిరూపం అని చెప్పాలి. బయట నువ్వు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. నీ మనసు అమాయకంగా, నీ హృదయం విశ్వసించేటువంటి హృదయం, నీ యొక్క ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ, మరి నీ యొక్క బంధాలు లోతైనటువంటి బంధాలుగా ఉన్నాయి. నువ్వు ఎవరిని కూడా ఒక్కసారిగా సొంతం చేసుకున్నావంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత ఇవన్నీ కూడా నీ నీడల్లే నీకు వెంటాడుతూ ఉంటాయి. మరి కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంటుంది బిడ్డ. అది ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా నీలాగే నిజాయితీతో ఉంటారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని అనుకుంటూ ఉంటావు. మరి అక్కడే నువ్వు ఒక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే ఆ యొక్క ఎదురు దెబ్బలు తినే సందర్భం ఏదైనా ఉంది అంటే ఇలాంటి సందర్భంలోనే మరి అక్కడ నీ యొక్క హృదయం నొప్పి అనుభవిస్తుంది. నీ యొక్క హృదయాన్ని అతిగా బాధిస్తున్నారు. మరి నువ్వు అతిగా నమ్మి మోసపోవటం, ఆ తర్వాత హృదయం నువ్వు బాధపడుతూ ఉండడం నీకు సర్వసాధారణం అయిపోయింది బిడ్డ. మరి అది నువ్వు దిద్దుకున్నావంటే మరి నీ జీవితం నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ఒక నావలా సాగి మరి నీ యొక్క జీవిత సాగరాన్ని నువ్వు చాలా సునాయాసంగా దాటగలుగుతావు. మరి ఇది నువ్వు తెలుసుకోవాలి తల్లి. అలాగే నీ యొక్క బంధం ఏదైతే ఉందో అది నీ నుంచి దూరం కాకుండా నీతోనే ఎప్పుడు ఉండేలా నువ్వు చూసుకుంటూ ఉండాలి తల్లి. మరి ఈరోజు నీ యొక్క జీవితం నువ్వు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని సాయి నీ చేతుల నుండి నిదానంగా మరి తీసివేయబోతున్నాడని చెప్పేసి నువ్వు గ్రహించు తల్లి. కొంచెం బాధగానే ఉంటుంది, నీ కంగారు కూడా పెడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను కూడా భరించు తల్లి. దాన్ని కారణం ఎందుకు అంటే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. నీ యొక్క పరిస్థితులు, యొక్క గ్రహస్థితులు అలాగే ప్రధానమైన కారణం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది. ఇది రాత మారుతూ ఉంటుంది కాబట్టి తన కర్మ ఫలాలు అనేవి మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ యొక్క కష్టాలు, కన్నీళ్ళు. మరి వీటన్నింటిలో కూడా మార్పులు రాబోతున్నాయి తల్లి. మరి ఆ పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి తల్లి. మరి నీకు కొన్ని గ్రహస్థితులు అనేవి మార్పులు జరగబోతున్నాయి. ఒక అరుదైనటువంటి జరగబోతుందని చెప్పేసి నీకు తెలుసు కదా. మరి ఇవన్నీ కూడా నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. మరి నీ యొక్క పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది బిడ్డ, ఇది నీ సాయి నీకు పరీక్షిస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో నీ యొక్క సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంతవరకు నిలబడగలవు, ఎంతవరకు తట్టుకోగలవు అని నువ్వు పరీక్షిస్తాడు తల్లి. ఆ పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే కనుక మరి నీకు ఏది కావాలో, ఎంత కావాలనేది అది నీకు ఆశీర్వదిస్తాడు. మరి నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, ఎన్ని బాధల్లో ఉన్నా సరే, ఆ బాధలన్నింటినీ కూడా నీకు తీర్చి పాడేస్తాడు తల్లి. మరి నీ బంధం ఏదైతే ఉందో, ఏదైతే నిన్ను మోసం చేస్తుందో ఆ యొక్క బంధాన్ని నీ నుంచి
దూరం చేసేటువంటి ఆ రోజు అయితే వచ్చింది తల్లి. అలాగే నీకేమన్నా నష్టం జరిగి ఉంటే నీ జీవితంలో, మరి ఆ నష్టాన్ని నుంచి నిన్ను బయటపడేయడానికి నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తాడు తల్లి ఈ సాయి. ఇది మరి నువ్వు భయపడకు, అలాగే బాధపడకు. ఇది నీకు ఈరోజు ప్రస్తుతం జరిగేటువంటి ఏదైతే పరిస్థితి ఉందో అది నీకు తాత్కాలికమే తల్లి. ఆ ముందు ముందు నీకు అద్భుతమైనటువంటి జీవితం అయితే నేను నీకు పూలబాట వేసి నీ యొక్క జీవితాన్ని నేను ఆ యొక్క పూలబాట మీద నడిపిస్తాను తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా నీ యొక్క బద్ధకాన్ని అయితే విడిచిపెట్టి నీ యొక్క జీవితాన్ని, అలాగే అడ్డుకుంటున్న యొక్క బంధాన్ని నువ్వు దూరం పెట్టేసే తల్లి. అప్పుడే నీ యొక్క అభివృద్ధి అనేది, అలాగే నీ శ్రేయస్సు అనేది అప్పుడే నీకు బలమవుతుంది. అలాగే నువ్వు ఏది అనుకుంటే సరే అది నీకు నెరవేరుతుంది తల్లి. ఇది నీ యొక్క సాయి మాట. మరి ఈ యొక్క సాయి మాట ఎప్పుడు కూడా తప్పు కాదు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం నువ్వు వింటున్నావు కాబట్టే నీకు ఈరోజు నీకు అదృష్టమైనటువంటి జీవితం నీకు సువర్ణ అక్షరాలతో లిఖించబోతుందని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నీకు ఏం జరగబోయేదో తెలుసా తల్లి? ఏ బంధం దూరం అవుతుంది అంటే ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతుంది బిడ్డ. ఇది ఒక వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా వేరే ఉంటాయి. మరి ఆ బంధాలు మరి 4 లక్షణాల్లో ఒకటైతే అవ్వచ్చు. అదేంటంటే ముఖ్యంగా నిన్ను వాడుకునే లాభం పొందేటువంటి సంబంధం కావచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే నీ మీద ఆధారపడి ఖాళీ చేసేసే బాధ పెట్టే వ్యక్తి కావచ్చు, అలాగే మరి మాటలతో మాయ చేసి బంధం ఏదైనా కావచ్చు. ఏది ఏమైనా సరే మాటలతో తీపి కానీ చేతులతో విషం కానీ మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి ఆ బంధం కూడా ఎప్పుడు దూరం అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మూడో బంధం ఏమిటి అంటే నీ ఎదుగుదలకి, నీ అభివృద్ధికి, నీ అదృష్టాన్ని, అలాగే నీ దాకా రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి బంధం ఏదైతే ఉందో ఆ యొక్క బంధాన్ని, మరి నీ యొక్క విజయానికి బాట వేసేటువంటి బాటకు అడ్డంగా నిలిచేటువంటి ఆ యొక్క బంధాన్ని నువ్వు తొలగించుకో. ఇక 4వది ఏమిటి అంటే నొప్పించకుండా మరి నీ యొక్క విడుదలైనటువంటి బంధాన్ని ప్రేమగా మనస్సారా ప్రేమించుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు పదిలంగా దాచుకో. మరి ఇవి 4టిలో ఏదన్నా సరే నీకు అనిపిస్తుందంటే అది నువ్వు తప్పకుండా పాటించి ఆ యొక్క బంధాన్ని నువ్వు పటిష్టం చేసుకో. ఏది నీకు మంచి బంధము, అలాగే ఏది నీకు వచ్చే యొక్క స్వార్థపూరితమైన బంధం ఉన్నదో అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి తల్లి. మరి నీ సాయి నీకు ఆ యొక్క సమీక్షకు ఒక దారిని అయితే కల్పిస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి సాయిని నమ్ముకుని నువ్వు ఏదైతే అనుకుంటావో దానిని నువ్వు ముందుకు తీసుకువెళ్ళు. అలాగే నీ యొక్క జీవితంలో 10 మందికి నువ్వు సహాయం చేసావంటే నీ జీవితంలో కూడా ఆ యొక్క సహాయం నీకు అందుతుంది. మరి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకు. నీ యొక్క నోరు ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేసి వారిని నీ యొక్క మాటలతో బాధ పెట్టకు. అది చాలా తప్పు తల్లి. నువ్వు అలాంటి నా యొక్క బిడ్డలు ఎవరు సరే ఆ యొక్క తప్పులు చెయ్యవద్దని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. మరి నేను చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా వింటున్నావు కదా అంటే నీకు ఈ అదృష్టం ఉందని చెప్పాలి తల్లి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని మరి బాబాగారు మనకి ఇచ్చారు అంటే మరి మనందరం కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఒక్కటి ఆలోచించు. నువ్వు ఏదైనా సరే పని తలుచుకున్నావంటే నువ్వు దాన్ని పూర్తి చేసే వరకు నువ్వు నిద్రపోకు. ఒక పట్టు పంతం అనేది నువ్వు పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళావంటే నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఒక శకం ప్రారంభమవుతుందని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. మరి ఏది ఏమైనా సరే నీకు దూరమయ్యేటువంటి బంధం నీకు చెడు చేస్తుందా మంచి చేస్తుందా అనేది ఈ సాయి నీకు త్వరలోనే చెప్తాడు తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా నా మీద భారం వేసి నువ్వు నడిపించుకో తల్లి. అప్పుడే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే మరి ఈ అవకాశాలను వినియోగించుకుని నువ్వు ముందు కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేదే ఈ నీకు ఇచ్చే
అద్భుతమైనటువంటి అవకాశం తల్లి. నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకు తల్లి. నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఆనంద సంతోషాల్లో ఆనంద పారవశ్యం అవుతూ ఉండాలి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి దీన్ని వదులుకోవద్దు తల్లి అంటూ బాబాగారు అయితే చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని అయితే మనకి ఈరోజు వివరించారండి. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే కామెంట్లో ప్లీజ్ ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క ఈ యొక్క వీడియో ద్వారా మనకి బాబా గారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు ఆ సాయినాథునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకోండి. అలాగే రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.